హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది. రైతులందరికీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదా! ప్రతి ఒక్క రైతుకి, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పీఎం కిసాన్ స్కీమ్‌కి సంబంధించి గానీ, ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి గానీ, పంట నష్ట పరిహార ఈ స్కీమ్‌కి సంబంధించి గానీ, ఎవరైతే అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. సంక్రాంతి కానుకగా అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుకి అయితే. అదేంటో తప్పనిసరిగా అయితే మీరు తెలుసుకోవాలి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందండి నేనైతే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అయితే. నేను అడిగేది ఏంటంటే ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా అండి. ప్లీజ్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు అయితే ఇప్పటికీ కూడా మీరు లైక్ చేయలేదు. లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొద్దిగా సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇవాళ చూసుకున్నట్లయితే సంక్రాంతికి గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే రైతులైతే ఎలిజిబుల్‌గా ఉంటారో ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి చూసుకున్నట్లయితే ముందుగా రీసెంట్‌గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ నుంచి మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే సంక్రాంతి కానుకగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకి అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి మూడవ విడత రూ. 6,000 అయితే అకౌంట్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే జమ అయితే చేయబోతున్నారనమాట. అది కూడా దీనికి ఎలిజిబుల్ ప్రాసెస్ అనేది నేను ఇంకొద్ది సేపట్లో అయితే చెప్తానండి. ఆ విషయం పక్కన పెట్టినట్లయితే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో ప్రతి ఒక్కరికి చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఫైనల్‌గా చూసుకున్నట్లయితే టార్గెట్ వేసుకున్నారనమాట. సంక్రాంతి రోజుకి క్లియర్ చేసుకొని మొత్తం కూడా ప్రాసెస్ అనేది రూ. 10,000 అయితే అకౌంట్లలోకైతే డైరెక్ట్‌గా రైతులకైతే విడుదలైతే చేయబోతున్నారనమాట. ఇకపోతే పీఎం కిసాన్ స్కీమ్‌కి సంబంధించి కూడా చాలామందికి రీసెంట్‌గా విడుదల చేసిన అమౌంట్ పడలేదని అయితే బాధపడుతున్నారు. పీఎం కిసాన్ స్కీమ్‌కి సంబంధించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లియర్‌గా అయితే చేసి పెడతానండి. ఎలా మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలో అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి.